Hi everyone, this is Uday. Welcome to today's session, weekly current affairs roundup. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు మన సెషన్ యొక్క మోటివ్ ఏంటి అంటే డూ ఇట్ నౌ సమ్ టైమ్స్ లేటర్ బికమ్స్ నెవర్. సో ఎప్పుడైనా ఏ రోజైనా మీరు ఒక పని చేయాలి అని అనుకుంటే ఆ రోజు కంప్లీట్ చేయడం ద్వారా ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ మీరు సక్సెస్ అవ్వగలరు. ఓకే, సో ఇప్పుడు డిలే చేయవద్దు. ఓకే, furthermore delay, let's start this session. So first question ఏంటి అంటే గువి హ్యాస్ సైన్డ్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ డాష్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. గువి అంటే ఏంటి అంటే ఇది ఒక స్టార్టప్ కంపెనీ అండి. ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే ఐఐటి. ఓకే, ఐఐటి మద్రాస్ లాంచ్ చేసింది. దీని యొక్క థీమ్ అంటే ఉద్దేశం ఏంటి అంటే టెక్నాలజీ మీద ట్రైనింగ్ అనేది ఇవ్వాలి యూత్కి, వాళ్ళ యొక్క రీజనల్ లాంగ్వేజ్లో ఇవ్వాలి అనేది ఉద్దేశం. బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు అంటే స్మృతి మందన. స్మృతి మందన ఎవరండి? షీ ఈజ్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్. ఓకే, రీసెంట్గా జరిగిన ఆస్ట్రేలియా అండ్ ఇండియా పింక్ బాల్ టెస్ట్లో షీ ఈజ్ ద వన్ స్కోర్ మోర్ దెన్ 100 రన్స్. ఓకే, 100 రన్స్ పైగా తీశారు. సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ స్మృతి మందన. మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్టింగ్ టాలెస్ట్ 141 మీటర్స్ రైల్వే బ్రిడ్జ్ని కడుతుంది. అది ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే మణిపూర్లో నిర్మిస్తున్నారండి. ఓకేనా, పైల్ రైల్వే అంటే ఏం లేదు, ఈ విధంగా వంతెనలు అనేవి ఉంటాయి. సో టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. మణిపూర్ గురించి రీసెంట్గా మనం ఏం చదువుకున్నాం? మణిపూర్కి ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ రైల్వే లైన్ అనేది వచ్చింది ఆ స్టేట్కి. ఇప్పటి వరకు రైల్వే లైన్ అనేది లేదు. సో ఫస్ట్ రైల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు అంటే అస్సాం. ఓకే, అస్సాంలోని సిలాచర్ డిస్టిక్ నుంచి మణిపూర్లోని వెయిన్గాయ్ చిన్పావో అనే ప్రాంతానికి రాజధాని ఎక్స్ప్రెస్తో ట్రయల్ రన్ నిర్వహించారండి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు కంతార్స్ బ్రాండ్ ఇండియా. సో కంతార్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే బ్రాండ్ ఇండియాలో ఇప్పుడు ఏ బ్రాండ్లు ఉన్నాయో వాటిని టాప్ ర్యాంక్లో ప్లేస్ చేస్తారనమాట. అంటే ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. దాంట్లో భాగంగా ఈ టెక్నాలజీ కేటగిరీలో ఏ కంపెనీ ఫస్ట్లో ఉంది అంటే అమెజాన్ ఉందండి. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే ఎఫ్ఎంసీజీ, నాన్ ఎఫ్ఎంసీజీ అని ఉంది కదా. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనమాట. ఇవి రోజు మనం నిత్యవసరంగా వాడుతూ ఉంటాం ఈ గూడ్స్ అనేవి. ఈ నాన్ ఎఫ్ఎంసీజీ అంటే ఇవి కూడా మనం వాడతాం కానీ వీటికన్నా తక్కువ. ఓకేనా, రెగ్యులర్గా అయితే వాడము. సో ఎఫ్ఎంసీజీ కేటగిరీలో టాటా టీ అనేది ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. టెక్నాలజీ కేటగిరీలో అమెజాన్, నాన్ ఎఫ్ఎంసీజీ కేటగిరీలో ఏషియన్ పెయింట్స్ అనేది ఫస్ట్ నెంబర్లో నిలిచింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ? ట్రోపోగో. ఈ ట్రోపోగో అంటే ఏంటి అంటే డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కంపెనీ. ఈ కంపెనీతో బజాజ్ ఎలియాన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పార్ట్నర్ అయ్యింది. దేనికి పార్ట్నర్ అయ్యిందంటే వీళ్ళు తయారు చేసే డ్రోన్స్కి ఇది ఇన్సూరెన్స్ కల్పిస్తుంది. ఆ డ్రోన్స్కి కానీ అది తీసుకెళ్లే మెటీరియల్ ఏదైనా పేలోడ్ ఉంటుంది కదా, ఆ పేలోడ్కి కానీ ఇది ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తుందండి. ఈ విధంగా డ్రోన్స్కి ఇన్సూరెన్స్ తీసుకురావడం బజాజ్ ఎలియన్స్ అనేది 4th కంపెనీ ఈ విధంగా ఇన్సూరెన్స్ చేయడం. ఫస్ట్ హెచ్డిఎఫ్సి ఎర్గో అనే కంపెనీ ఇటువంటి ఇన్సూరెన్స్ చేయడం అనేది మొదలుపెట్టిందండి. ఫస్ట్ కంపెనీ ఇట్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ. నెక్స్ట్, వాల్మార్ట్ అండ్ ఫ్లిప్కార్ట్ అనేవి ఒక ఎంఓయు సైన్ చేసుకున్నాయి. దేనికి అంటే ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని అభివృద్ధి చెందాలి అంటే ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలి అన్నమాట. ఆ విధంగా డెవలప్ చేస్తామని ఎంఓయు నిర్దేశించుకున్నాయి. ఏ స్టేట్ కోసం? మధ్యప్రదేశ్ కోసం. ఓకే, మధ్యప్రదేశ్. ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఈ ఫ్లిప్కార్ట్ని 2018లో వాల్మార్ట్ 77% స్టేక్ని తీసుకుందండి ఫ్లిప్కార్ట్ నుంచి ఓన్ చేసుకొని. సో ఫ్లిప్కార్ట్ అనేది వాల్మార్ట్ యొక్క బ్రాండ్ అది కూడా. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం వాల్మార్ట్ యొక్క స్టేక్ ఎంత ఉంది ఫ్లిప్కార్ట్లో అంటే 82.1% అనేది ఉందండి స్టేక్. ఈ ఫ్లిప్కార్ట్ యొక్క ఫౌండర్స్ ఎవరు? సచిన్ బన్సల్ అండ్ బిన్నీ బన్సల్. ఓకే, సచిన్ బన్సల్ అండ్ బిన్నీ బన్సల్ అండి వీటి యొక్క ఫౌండర్స్. దీని యొక్క ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరు, కర్ణాటకలో ఉంటుంది దీని యొక్క ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్.
అయితే ఫ్లిప్కార్ట్కి సంబంధించి మనం రీసెంట్గా ఎటువంటి న్యూస్ చూసాము అంటే ఫ్లిప్కార్ట్ ఒక యాప్ని రూపొందించింది, షాప్సై. ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే కొత్తగా బిజినెస్లో వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ యాప్ని ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక మనం డ్రోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లిప్కార్ట్కి డ్రోన్స్ కూడా ఒక సంబంధం ఉంది. అది ఏంటి అంటే తెలంగాణ స్టేట్ అనేది దేశంలోనే మొదటి స్టేట్ డ్రోన్స్ని ఉపయోగించుకొని బ్లడ్ని కానీ మెడిసిన్ని కానీ ఇటువంటి వాటిని పంపిస్తుంది అని. మెడిసిన్ ఫ్రమ్ స్కై అనే ఒక మెడిసిన్ ఫ్రమ్ స్కై అనే ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పాను కదా. సో దాంట్లో భాగంగా ఆ డ్రోన్స్ని కంట్రోల్ చేసే టీం ఎవరంటే ఫ్లిప్కార్ట్ టీం. ఓకే, ఫ్లిప్కార్ట్ టీం అనేవాళ్ళు ఈ డ్రోన్స్ని కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్, విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ మేడ్ ఫ్రమ్ రీసైకిల్డ్ పీవీసీ ప్లాస్టిక్ అంటే పాలీవినైల్ క్లోరైడ్ అండి. దీనికి సంబంధించి దీన్ని రీసైకిల్ చేసి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనేది హెచ్ఎస్బిసి బ్యాంక్ అని ముందుకు తీసుకొస్తుంది. హెచ్ఎస్బిసి అంటే ఏంటి అంటే హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అన్నమాట. ఈ బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ అనేది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఇక్కడ ఉన్నాయండి. క్యానరీ ఆఫ్ లండన్లో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అలాగే ఇక్కడ మీకు ఆప్షన్స్లో ఇండియా వన్ పేమెంట్స్ ఉంది కదా, దీని గురించి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇండియా వన్ పేమెంట్స్ రీసెంట్గా 10,000 కన్నా ఎక్కువ వైట్ లేబుల్ ఏటీఎంస్ని ఇండియాలో ప్లాన్ చేశారండి. ఈ వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటే ఏంటి అంటే వీటి నిర్వహణ ఈ కంపెనీలు చూస్తాయి, బ్యాంక్ చూడదన్నమాట. ఓకే, ఇప్పుడు ఎస్బీఐ ఏటీఎంస్ని ఎస్బీఐ బ్యాంక్ అనేది దాన్ని నిర్వహణ చూస్తుంది, కానీ ఇండియా వన్ పేమెంట్స్ అనేది ఒక ప్రైవేట్ ఎంటిటీ, కానీ ఇది ఏటీఎంస్ని కూడా చూస్తుందన్నమాట వీటి యొక్క నిర్వహణ. ఈ ఇండియా వన్ పేమెంట్స్ అనేది ఆస్ట్రేలియాకి సంబంధించిన బ్యాంక్ టెక్ కంపెనీ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక అనౌన్స్మెంట్ అనమాట. 6th నుంచి కొత్త బ్యాచ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ బ్యాచ్కి అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఉంది కదా 10 to 1 ఉంటుంది ఈ బ్యాచ్ అనేది. మీకు ఎటువంటి డీటెయిల్స్ ఏమైనా కావాల్సి వస్తే ఇక్కడ ఉంది కదా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఆ డీటెయిల్స్, మీకు కావాల్సిన డీటెయిల్స్ కానీ అవి అన్నీ కనుక్కోవచ్చు. ఒకవేళ ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు కలవాలి అనుకుంటే 4/12 బ్లాడీపేటలో మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడికి కూడా వచ్చి మీరు కలవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్? ఎవరు నియమితులయ్యారంటే వివేక్ జోహ్రీగా నియమితులయ్యారండి. ప్రీవియస్గా ఎవరు ఉన్నారంటే చైర్మన్ ఎం అజిత్ కుమార్, ఈయన రీప్లేస్ చేసి వివేక్ జోహ్రీ గారు వచ్చారు. రీసెంట్గా మనం సెప్టెంబర్లో విన్నాం సెంట్రల్ బోర్డ్ ఆఫ్, ఇది ఇండైరెక్ట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఇది ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి ఎవరు చైర్మన్గా నియమితులయ్యారు అని మనం ఆ రోజు అనుకున్నాం, జేబీ మొహాపాత్ర. ఓకే, జేబీ మొహాపాత్ర అండి. ఈయన సిబిడిటీకి చైర్మన్. ఈ సిబిడిటీకి సిబిఐసికి తేడా ఏంటి? సిబిఐసిని మనం సిబిఈసి అని కూడా అంటారండి. ఓకే, సిబిఐసి అనేది సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ ఇటువంటి వాటిని చూస్తూ ఉంటుంది. సిబిడిటీ అనేది ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ వీటిని చూస్తూ ఉంటుందండి. ఓకే, పర్యవేక్షిస్తుంది. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ క్వశ్చన్కి సింపుల్గా చెప్తాను. 52nd ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది రీసెంట్గా ఇండియాలో జరిగింది కదా. ఎక్కడ జరిగింది? గోవాలో జరిగిందండి. గోవాలో ఎప్పటి నుంచి 20 నుంచి 28 నవంబర్ వరకు గోవాలో జరిగింది. ఈ ఫెస్టివల్లో భాగంగా బెస్ట్ ఫిలిం అవార్డు, దీనికి గోల్డెన్ పికాక్ అవార్డు అని ఇస్తారండి. ఈ గోల్డెన్ పికాక్ అవార్డు అందజేసుకున్న సినిమా అనేది రింగ్. ఓకే, రింగ్ వ్యాండరింగ్ అనేది ఈ సినిమా. ఓకే, రింగ్ వ్యాండరింగ్ అనేది ఇది ఏ స్టేట్కి సంబంధించింది, ఏ నేషన్కి సంబంధించింది అంటే జపాన్. ఓకే, అలాగే ఇంకొన్ని పాయింట్లు ఏంటంటే ఈ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే డాక్టర్ శ్యామ ప్రసాద్, ఓకే, ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ అనేది జరిగింది. అలాగే ఈసారి ఒక కొత్త అవార్డుని తీసుకొచ్చారండి. అదేంటంటే సత్యజిత్ రే. దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము, వెల్ నోన్ డైరెక్టర్ అని. సత్యజిత్ రే అవార్డు అనేది కూడా తీసుకొచ్చారు ఈ ఈవెంట్లో భాగంగా.
ఓకే, గోవాలో ఒక స్టేడియం ఉంది, బంబోలియం స్టేడియంని మిల్కా సింగ్ స్టేడియం కింద మార్చారు అని చెప్పి మీకు పారాలింపిక్స్ జరిగినప్పుడు జరిగింది ఈ సంఘటన, అది కూడా మీకు గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ మలేషియన్ ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్షిప్? ఇది ఫస్ట్ టైం గెలిచారండి. ఎవరు గెలిచారు అంటే సౌరవ్ ఘోషల్ గెలిచారండి. ఒకవేళ ఉమెన్ కేటగిరీ అడిగితే మలేషియాకి సంబంధించిన ఐతా అజ్మాన్. ఓకేనా, ఐతా అజ్మాన్ ఉమెన్స్ కేటగిరీకి సంబంధించి అయితే. ఎల్ఐసి హ్యాస్ రీసెంట్లీ గ్రాంటెడ్ అప్రూవల్ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ ఎల్ఐసికి అప్రూవల్ ఇచ్చింది. దేనికి అంటే 9.99% స్టేక్ని కోటక్ మహీంద్రా బ్యాంక్, ఓకే, కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క 9.99% స్టేక్ అనేది ఎల్ఐసి ఓన్ చేసుకుంటుంది. అయితే ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్ ఎందుకు అంటే ఎటువంటి ఎంటిటీ ప్రైవేట్ సంస్థ కానీ ఒక ప్రైవేట్ బ్యాంకులో స్టేక్ అనేది 5% కన్నా 5% కన్నా ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్ ఉండాలి. సో 5% వరకు అయితే ఎటువంటి పర్మిషన్ ఉండదు. కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్నాం కాబట్టి కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి రీసెంట్గా ఎటువంటి న్యూస్ విన్నాం? కోటక్ మహీంద్రా బ్యాంకు ఎన్పిసిఐ ఈ రెండు కలిసి వీర్ అనే ఒక క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేస్తుంది అని చెప్పాం. వీర్ అనే క్రెడిట్ కార్డ్ ఎందుకు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది కానీ రూపే బేస్డ్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేయలేదు. ఫస్ట్ టైం లాంచ్ చేసిందండి రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఓకే, రూపే క్రెడిట్ కార్డ్. ఎల్ఐసి గురించి, ఓకే, ఎల్ఐసి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎల్ఐసి గురించి ఏం విన్నాం రీసెంట్గా? ఎల్ఐసికి మేనేజింగ్ డైరెక్టర్గా ఒకరు నియమితులయ్యారు. బీసీ పట్నాయక్ నియమితులయ్యారు. బీసీ పట్నాయక్, ఓకే, బీసీ పట్నాయక్. ఎల్ఐసి చైర్మన్ ఎవరు? మిస్టర్ కుమార్, ఎంఆర్ కుమార్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా ఎంఆర్ కుమార్. ఎల్ఐసి యొక్క యాక్ట్ ఏంటంటే ఎల్ఐసి యాక్ట్ 1956. ఎల్ఐసి యాక్ట్ 1956. నెక్స్ట్, సెంటర్ అపాయింట్స్ కమిటీ టు రీవిజిట్ క్రైటీరియా ఫర్ డిటర్మినింగ్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్. దీనికి సంబంధించి ఒక క్రైటీరియా ఉంటుంది. రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వచ్చింది. దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి మీరు ఒక క్రైటీరియా డిస్కస్ చేసి చెప్పారు కదా, దాన్ని మళ్ళీ మీరు చూడండి, రివైజ్ చేయండి అని చెప్పింది. దాంట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఒక 3 మెంబర్ కమిటీని ఫామ్ చేసిందండి. ఆ కమిటీలో హెడ్డే అజయ్ భూషణ్ పాండే గారు. ఓకేనా, అజయ్ భూషణ్ పాండే గారు. ఈయన ఎవరు అంటే ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియా అండి. ఓకేనా, ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈడబ్ల్యూఎస్ ఎంత రిజర్వేషన్ కల్పిస్తుంది? 10% రిజర్వేషన్ని కల్పిస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ లాంచ్డ్ కాల్ యువర్ కాప్? ఈ కాల్ యువర్ కాప్ అనే ఒక యాప్ని లాంచ్ చేసింది నాగాల్యాండ్ లాంచ్ చేసిందండి. నాగాల్యాండ్కి సంబంధించిన డీజీపీ టీ జాన్ లాంగ్ కుమార్. ఓకే, లాంగ్ కుమార్ గారు లాంచ్ చేశారు యాప్. రీసెంట్గా న్యూస్లో కూడా చూస్తున్నాం కదా, నాగాల్యాండ్కి సంబంధించి అక్కడ ఆర్మీ కొంతమంది ట్రైబ్స్ని కాల్చింది టెర్రరిస్టులు అనుకొని అండ్ గొడవ జరుగుతుంది దానికి సంబంధించి కూడా. ఓకే, నాగాల్యాండ్ యొక్క సీఎం ఎవరు అంటే నెఫ్యూ రియో అండి. గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, నేమ్ ద ఆర్డర్ ఆఫ్ ద బుక్ లోక్తంత్ర రాజనీతి ధర్మ. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే డెమోక్రసీ, పాలిటిక్స్, గవర్నెన్స్ అని అంటాము. ఈ బుక్ ఎవరు రిలీజ్ చేశారు అంటే 72nd యానివర్సరీ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు లాంచ్ చేశారండి. ఈ బుక్ యొక్క ఆథర్ వచ్చేసి ఏ సూర్యప్రకాష్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ట్విట్టర్? ఎవరండి ట్విట్టర్కి అంటే పరాగ్ అగర్వాల్. ఓకే, ఈయన కొత్తగా సీఈఓగా నియమితులయ్యారు. అయితే ఈ ట్విట్టర్కి సంబంధించి ఇక్కడ లోగో ఉంది కదా, ఈ బర్డ్ని ఏమంటారండి? లారీ టీ బర్డ్ అంటారండి. లారీ టీ బర్డ్ అంటారు. ఎందుకు ఈ పేరు పెట్టారంటే ఇది ఒక ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్ అండి, లారీ బర్డ్. ఓకే, లారీ బర్డ్ ఈయన పేరు మీదుగా దీనికి పేరు పెట్టారనమాట. ఈ ట్విట్టర్ అనేది యుఎస్కి సంబంధించిన ఒక కంపెనీ అండి. ఓకే, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, యుఎస్ఏ. ఓకే, కాలిఫోర్నియాలో ఉంటుంది. కాలిఫోర్నియా, యుఎస్ఏ. హౌ మచ్ లోన్ ఏడిబి
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియాకి $500 మిలియన్ లోన్ అనేది కేటాయించింది. ఎందుకంటే మన దేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం కోసం ఏడీబీ ఈ అమౌంట్ అనేది ఇచ్చిందండి. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏడీబీ ఎక్కడండి? మనీలా, ఫిలిప్పీన్స్. ఓకే, మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది హెడ్ క్వార్టర్స్. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు? మసాత్సుగు ఆస్కావా. మసాత్సుగు ఆస్కావా. ఓకే. ఆల్ ఇండియా రేడియో ఒక క్యాంపెయిన్, ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దేనికంటే అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్లో ఉన్న విద్యార్థులు, యూత్ అనేవాళ్ళు వాళ్ళకున్న ఐడియాస్ని చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది తీసుకొచ్చింది. దాని పేరు వచ్చేసి ఎయిర్ నెక్స్ట్ అండి. ఓకేనా, ఎయిర్ నెక్స్ట్. ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు స్థాపించారు అంటే 1936లో స్థాపించారు. ఎక్కడ ఉంటుందంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ సన్సాద్ మార్గ్, న్యూఢిల్లీ. మన పార్లమెంట్ని మనం ఏమని పిలుస్తాం? సంసాద్ అని పిలుస్తామండి. ఓకే. దీని యొక్క ఓనర్ ఎవరు అంటే ప్రసార్ భారతి అండి. ఓకే. నెక్స్ట్, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అనేది ప్రతి December 2 కూడా మనం సెలబ్రేట్ జరుపుకుంటాము. దేనికి అంటే ఇది ఈరోజు జరుపుకునేది భోపాల్ గ్యాస్ ట్రాజడీ అందరూ వినే ఉంటారు. 1984లో జరిగింది ఈ ఇన్సిడెంట్. మిథైల్ ఐసోసైనేట్, MIC అంటారండి. ఓకేనా, మిథైల్ ఐసోసైనేట్ ఈ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల చాలామంది చనిపోయారండి అక్కడ. ఈ గ్యాస్ రిలీజ్ ఏ కంపెనీ నుంచి రిలీజ్ అయిందంటే యునైటెడ్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, UCIL అంటాం. ఓకే, యునైటెడ్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఫుల్లీ క్రయోజెనిక్ రాకెట్. క్రయోజెనిక్ రాకెట్స్ అనేవి మన స్పేస్ రీసెర్చ్ ఇస్రో ఆల్రెడీ డిసైడ్ చేసింది, ఆల్రెడీ డెవలప్ చేసింది. అయితే ఫస్ట్ టైం ప్రైవేట్గా ఇటువంటి రాకెట్స్ని డెవలప్ చేసింది ఎవరు అంటే స్కై రూట్ ఏరోస్పేస్ అనమాట. అయితే వీళ్ళు దానికి పెట్టిన నేమ్ ఏంటి అంటే ధావన్-1. ఓకే, ధావన్-1. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి? బెంగళూరు. విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్? సో ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే కంపెనీతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అగ్రిమెంట్ చేసుకుందండి. ఎందుకంటే ఆ UAEలో ఉన్న ఉమెన్స్ని ఎంపవర్ చేయడానికి, ఓకేనా, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ అసిస్టెంట్ని కల్పించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అగ్రిమెంట్ని తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద రీసెంట్గా 1 crore పెనాల్టీ RBI విధించిందండి. ఓకేనా, RBI 1 crore పెనాల్టీ అనేది విధించింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ IRR ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ 2022కి ఇండియా యొక్క జీడిపి ఎంత ఉంటుంది? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎంత అంటే 9.4%. మీకు ఆల్రెడీ మన వీడియోలో కూడా నేను చెప్పాను జీడిపికి సంబంధించి మీరు ఎలా చూసుకోవాలి. ఒక 7-8 ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన జీడిపి గ్రోత్ రేట్ అనేది మీరు తెలుసుకోవాలి. అలాగే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేస్, ఈ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్: వరల్డ్ డే, నాగాలాండ్ స్టేట్ హుడ్ ఇందాకే చెప్పుకున్నాం, వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదువుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో ఇప్పటి వరకు అయితే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకున్నాము, దాని మీద డిస్కస్ చేసాము. మళ్ళీ మీరు రివైజ్ చేయండి. ఈ విధంగా ప్రతిసారి రివైజ్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఎక్కువ కాలం ఈ కరెంట్ అఫైర్స్ అనేవి గుర్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.